ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం. నా కాపరి నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. నాలు తోడుగా మాతో నడిచావు, మానవేలుగా వెన్నట్టి నిలిచావు. నాలు తోడుగా మాతో నడిచావు, మానవేలుగా వెన్నట్టి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నీవే అందరిలో జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నీవే అందరిలో జీవితాంతము. నాలుగు తోడుగా మాతో నడిచావు, మానవేలుగా వెన్నట్టి నిలిచావు. కరులైన వారే కరుణించగా, ధనమున్న వారే మరణించగా. కరులైన వారే కరుణించగా, ధనమున్న వారే మరణించగా. ఎంతటి వారమైన మమ్ము కనికరించావు. ఆదిగమును పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎంతటి వారమైన మమ్ము కనికరించావు. ఆదిగమును పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నీవే అందరిలో జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నీవే అందరిలో జీవితాంతము. నాలుగు తోడుగా మాతో నడిచావు, మానవేలుగా వెన్నట్టి నిలిచావు. ఈ లోకయాత్రలో సాక్షుడుగా నీ రాజవ్యాప్తిలో పాత్రలుగా. ఈ లోకయాత్రలో సాక్షుడుగా నీ రాజవ్యాప్తిలో పాత్రలుగా. ఏటి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు. నీకు ఆత్మశక్తితో నిన్ను నడుపుతున్నావు. ఏటి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు. నీకు ఆత్మశక్తితో నిన్ను నడుపుతున్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నీవే అందరిలో జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నీవే అందరిలో జీవితాంతము. నాలుగు తోడుగా మాతో నడిచావు, మానవేలుగా వెన్నట్టి నిలిచావు. మా కంట కన్నీరు జారగుండగా ఏ గిడుగు
దేవుని నమస్కారాలు గురించి మీ అందరూ కూడా ప్రభు నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా
నిన్ను విడచి నీ ప్రేమ మరచి నిన్ను విడచి నీ ప్రేమ మరచి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మొదలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు నిన్ను విడిచి నాయన మనం ఎక్కడికి పోలేము ప్రభు. అయ్యా దారి కలిగినప్పటికీ నా ప్రభు, శ్రమల పాలైనప్పటికీ, సమస్యలు పడినప్పటికీ, అయా నాయకుడిలాగా మా తయారాన్ని దాటించిన దేవుడు నాయన, మా నావను నడిపించిన వాడు నీవే ప్రభు. అయా ఈ లోకంలో మేము బ్రతుకుతున్నామే కానీ ప్రభు, అయా బ్రతికితే క్రీస్తు, చావైతే లాభమే అనుకునే వారంగా ప్రభు మమ్మల్ని నిలబెట్టి వాడుకోండి. ఈ వర్షమున ప్రభు, అయా భయంకరమైన ప్రభు తుఫాన్లో, వరద ప్రవాహంలో అనేక మంది బిడ్డలు చిక్కుకొని ఉన్నారు ప్రభు. ఆ బిడ్డలందరినీ రక్షించండి నా ప్రభు. వారి ఆర్తనాదాలు వినిపిస్తున్నప్పుడు, అయా వారి కేకలు వినపడుతున్నప్పుడు ప్రభు, వారిని రక్షించగలిగిన సమర్థుడు నీవే ప్రభు. ఆ బిడ్డల్ని ఆదరించండి నా ప్రభు. ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. ఆయా విజయవాడ పట్టణం అంతటిని కూడా అయా నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాయి. అయా మీరే తోడుండి సహాయం చేయమని తీసుకొచ్చిన ప్రతి బిడ్డలను బట్టి వందనాలు. రాలేని వారిని కూడా మరొక సమయానికి నడిపించండి. ఇదిగో ప్రభు ఈ దినాన తండ్రి అయా జరిగిస్తున్న ఈ కూడికి ఆదరించి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని నజరైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. వాళ్ళందరూ లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 102వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్ట దినమున నాకు విముఖుడివై ఉండకుము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిని వాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. నా మూర్ఖుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గొడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలముల్లోనే పగడి కంటి వలె ఉన్నాను. రాత్రి వెలుగుగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి చెప్పిద్దురు. కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదకును ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడలు పోలి ఉన్నవి. గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా నీవు నిత్యము సింహాసనశీలుడవు. నీ నామస్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదవు. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు
నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. మనందరం కూర్చున్నాం. సాక్ష్యముల సమయం. వారు ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశపడిన వారు ఉన్నారా? అక్కడ మైకి ఉండరా మాకే సాక్ష్యం ఏంటండి? సూత్రాలు ఎంతకి వందనాలు అమ్మగారు గారికి వందనాలు వందనాలమ్మా. మరి సత్య సాక్ష్యం అనేది మా ముసలాయన చచ్చిపోయిన మూడో నెలలో కాలు వెళ్ళిపోయింది. కాలు వెళ్ళిపోయింది. హాస్పిటల్లో ఏమన్నా వచ్చి మళ్ళీ ఏమన్నా రోడ్డు తీసుకెళ్ళారు. భయమైంది. ఎంత చేయాలని చెప్పారు. రోడ్డు చచ్చిపోయినారు. ఎంత చేయాలని చెప్తే అక్కడికి వెళ్ళారు. చాలా రోజు ఉన్నారు. అక్కడికి వెళ్ళారు. సేవ తెచ్చి అక్కడ కూడా ఎక్కించుకోవాలంటే రెండు వచ్చి ఎక్కింది. అక్కడికి దాంట్లో చనిపోతే అక్కడ ఎక్కడైతే కాలు తీసుకొని మన ఇబ్బంది పడిపోయాక వచ్చిన వాటికి అక్కడ జరిగింది. రోడ్డు ఎక్కిన 3 నెలలు చచ్చిపోయాను. 3 సంవత్సరాలు కాలు వెళ్ళిపోయి ముసలోడు చచ్చిపోయి కూడా మేము దగ్గర బాప్టిజం తీసుకోండి 10 సంవత్సరాలు అయితే ముసలోడు ఉన్న 4 వేలు రాలా ఇక్కడ రాకపోవడం అక్కడ జరిగిపోయింది. వాళ్ళు ఎవరో మా ఇంటికి మమ్మల్ని ఆర్డర్ చేసి అక్కడ రేపు వెళ్ళిపోయాను. వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. ఇంటికి వచ్చిన కారణం మా ఇల్లు అమ్మాలి వెళ్ళిపోమన్నా. వాళ్ళు వెళ్ళిపోయిన నెలలో బియ్యం తెచ్చింది. అక్కడ జరిగింది. దేవుడికి సూత్రాలు వీళ్ళందరికీ వందాలన్నా. నేను కూడా చిన్న సాక్ష్యం పంచుకుంటాను. మరి దేవుని నామ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చి మీ అందరూ కూడా ప్రభుత్వం పొందనాలు. మనం మరి అనేక సంవత్సరాలంటే 2 సంవత్సరాల నుంచి మనం జంక్షన్ గురించి ప్రార్థన చేస్తున్నాము. మరి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నెలలో కూడా ఫస్ట్ గురువారం మరి అక్కడ ఉపవాస ప్రార్థన జరిగించడం జరుగుతుంది. మరి అక్కడికి వెళ్తున్నాము. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. వస్తున్నాం కానీ మరి ఏమీ రిజల్ట్ అనేది లేదు. లేకపోతే మరి దేని నిమిత్తం అంటే ఆదివారం ఆరాధన అక్కడ ప్రారంభించడం గురించి, మందిరము కట్టబడడం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. మరి సంఘాలు కూడా 3 సంఘాలు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. మరి దేవుడి మహాకృపను బట్టి నాకైతే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా ఏం జరగట్లేదు. మరి ఎంతో ప్రయాసపడి గురువారం అనేక పనులు కూడా మానుకొని వర్షం వచ్చినా వరద వచ్చినా ఏమొచ్చినా కూడా మనం వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేస్తున్నాము. మరి ఏంటి అసలు ఏమీ రిజల్ట్స్ దొరకట్లేదు. 2-3 ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నామని నాకు చాలా బాధ కలుగుతుంది. అయినప్పటికీ మనం ఏదైనా సరే దేవుడు చెప్తేనే మేము ప్రతిదానికి మనుషులు చెప్తాం కాదు కానీ దేవుడు చెప్తేనే ముందుకు వెళ్తాం అనమాట. మరి దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేద్దాం అన్నారు అయ్యగారు. సరే మరి ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగే మొన్న పోయిన నెలలో గురువారం కూడా వెళ్ళొచ్చాము. అయినా కానీ ఏమీ తెలియట్లా. అక్కడేమో స్వప్న ఏం చెప్తుందంటే అమ్మ ఆదివారం చాలామంది ఇక్కడ మరి ప్రారంభించేశారు. మన ఆ కాలనీలోనే 4-3 చోట్ల ఆదివారం ఆరాధన స్టార్ట్ చేశారని చెప్తుంది. మొన్న వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా కలిగింది. ఇదేంటి ప్రభు మరి ఎంత ప్రార్థన చేస్తున్నాం కదా మాకెందుకు జవాబు ఇవ్వట్లేదు? మాలో ఏమన్నా లోపం ఉందా? ఇంకా మాదేమన్నా బలహీనత ఉందా? అసలు ఎందుకు ఇలా ముందుకు వెళ్తుంది ఆగిపోతుంది ఏంటనేది మాకు అర్థం కాక ప్రార్థనే చేస్తుంటే మొన్న శనివారం కాక అంతకుముందు శనివారం మేము పుస్తకం తీసుకొచ్చాం. ఆ శనివారం మేము ప్రతి శనివారం ఇక్కడే పడుకుంటాం కదా మందిరంలో పడుకున్నాం. తెల్లవారుజామున నాకు దేవుడు ప్రార్థన చేసుకొని పడుకున్నాం. పిల్లలు మేమందరం ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత దేవుడు నాకు ఒక కళ చూపిస్తున్నాడు. ఆ కళలో ఇట్లానే ఒక మందిరం ఉంది. ఆ మందిరానికి మన పిల్లలందరూ డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ చేసిన తర్వాత మెట్లు దిగి కిందకు వస్తే కింద అండర్ గ్రౌండ్ ఉందన్నమాట. అక్కడ మా ఆత్మీయ తండ్రి వైట్ డ్రెస్ వేసుకొని కూర్చొని ఉన్నారు. కూర్చోనండి ఏమ్మా ఏం చేద్దాం అంటున్నారు. ఏంటయ్యా ఏం చేద్దాం అనేది అని అన్నా.
అదేనమ్మా జంక్షన్ గురించి ప్రార్థన చేస్తున్నారు కదా, ఏం చేద్దాం అన్నారు. మరి ప్రారంభించేద్దామా అన్నారు. అవునయ్య గారు ప్రారంభిద్దాం అంటే ఆయన అన్నారు, సరే మరి ఇక మీరు డేట్ నిర్ణయించుకున్నారా అన్నారు. నేను నిర్ణయించేది ఏముందయ్యా, దేవుడే నిర్ణయించాలి, మా చేతుల్లో ఏముందని నేను అన్నప్పుడు ఆయన నవ్వి ప్రారంభించమ్మా అని చెప్పన్నారు. హల్లెలూయా. నాకేం అర్థం కాలేదు. ఇంకా మాట చెప్పగానే తెల్లవారుజామున లేచి, ప్రభువా మేము మట్టి భాగం ఎందుకు బతకలేని వారు, సరైన ప్రార్థన చేయలేనప్పటికీ, మరి మేము బలహీనం అయినప్పటికీ, మరి దాసులు 2 నెలలుగా బలహీనంగా ఉన్నప్పటికీ, మరి మేము సరిగా ఉండలేనప్పటికీ కూడా ఎప్పుడైతే నేను అప్పుడు వాక్యం గుర్తుకొచ్చుకున్నాను, ఎప్పుడు శారీరకంగా బలహీనలు అవుతారో అప్పుడు ఆత్మలో బలంగా నిలబడతానన్న వాక్యం గుర్తుకొచ్చింది. అనేక సార్లు ఉపవాసాలుండి ప్రార్థించినప్పుడు కూడా మాట్లాడిన దేవుడు మరి శనివారం నైట్ ఇక్కడ మందిరంలో మరి మా ఆత్మీయ తండ్రితో అలాగొచ్చి దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. మరి అప్పుడు అయ్యగారి పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని నేను సాగు గురించి చెప్పడం జరిగినప్పుడు, ఇంకెందుకమ్మా మరి ఆలస్యం, మనం దేవుడే మనకి జవాబు ఇచ్చాడు ప్రారంభించమని. ఆయన చెప్పిన తర్వాత ఇంకా మనం ఆలస్యం చేయకూడదని చెప్పేసి మరి అయ్యగారు చెప్పారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే మరి నిన్న మనం కూడా ఏలూరులో ఉపవాస ప్రార్థన జరిగినాయి. మరి బిడ్డలు ఎంతగానో మరి రేపు ఈరోజు జరిగే ఆరాధన కొరకు ప్రార్థించారు. అనేక ఆటంకాలు వస్తున్నాయి, చాలా ఆటంకాలు. ఒకవైపు అది ఛాలెంజ్ చేస్తుంది. అయినప్పటికీ మరి దేవుడు చెప్పినప్పుడు దేవుడి మాట ప్రకారంగా మరి మేము ముందుకు వెళ్ళాలి కనుక మరి మా కొరకు మరి మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి అలాగే రుచిత హేమంత్ కూడా మరి వారు వైజాగ్లో నూతనంగా గృహం తీసుకొని వారు మరి వేరే కాపురం పెట్టి నూతన కాపురం పెట్టబోతున్నారు కనుక మరి ఆ బిడ్డల విషయంలో కూడా మరి ముఖ్యంగా రుచిత ఉద్యోగం విషయం మరి దేవుడు మరి 3 సంవత్సరాలు అయిపోయింది. మరి నిన్న వాళ్ళు మెయిల్ పెట్టారంట, వేరే ఒక జాబ్ ఆఫర్ ఇచ్చారంట, అందులోకి వచ్చి మీరు జాయిన్ అయిపోండి. మరి అది జీతం తక్కువగా ఉందని బిడ్డ ఆలోచిస్తుంది. ఏదేమైనప్పటికీ దేవుడు మరి శ్రేష్టమైన బిడ్డ పట్ల ఇస్తాడని మేమైతే నమ్ముతున్నాము. అలాగే మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి వారిద్దరూ దాంపత్య జీవితం గురించి. మరి అలాగే జంక్షన్లో మనం ప్రారంభిస్తున్నాం, అది నామకార్థంగానే. మనం మెయిన్ ఏంటంటే మనకు అక్కడ స్థలం కొనాలి, అక్కడ మందిరం అనేది కట్టబడాలి, మన పెద్ద ప్రార్థన మందిరం అక్కడ స్థాపించబడాలి. అది మనకు మెయిన్ కాబట్టి ఆ విషయంలో మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, సేవకుల కొరకు కూడా మరి నా ఆరోగ్యం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, అయ్యా ఇదిగో ప్రభా నీ బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. అయ్యా ఇదిగో నా దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసిపోయినాను. అయ్యా నీ పరిచర్యలో నీ సేవలో అయ్యా మమ్మల్ని ఇంకా బహుబలంగా మీరు వాడుకోండి. అయ్యా నీ దక్షిణ హస్తము మా మీద చేపండి ప్రభా. అయ్యా ఎక్కడ మేము బలహీనం అయినప్పటికీ మమ్మల్ని బలపరుస్తూ ప్రభా మమ్మల్ని నిలబెడుతూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని అయితే విడిచిపెట్టలేదు ప్రభా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. పిలిచిన పిలుపుని బట్టి నా ప్రభా అయ్యా ఆగక ముందుకు కొనసాగించేవారు. అయ్యా నన్ను మమ్మల్ని తోటి జత పని వారిని మీరు లేవనెత్తాయి. ఎంతో పని ఉంది నా ప్రభా. పని చేసే బిడ్డలు లేవనెత్తాయి, పరిచర్యని వెంబడించే బిడ్డలు అయ్యా లేవనెత్తిన ప్రభా. అయ్యా మేము ఎన్నడూ ఒంటరి వారము కాదు, మాకు తోడుగా మీరు నిలిచి అయ్యా ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. అయ్యా ఇంకా జరిగిస్తున్న ప్రతి కార్యక్రమంలో నీ ఆత్మ మాకు తోడుగా ఉంచుకోండి. వేస్తున్నాము నడుచున్న తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే కార్యక్రమం మాట్లాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగమని వెలుగీయుచువా, వెలుగీయుచువా. దయయాసు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దయయాసు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
పరిశుద్ధుడా కూర్చున్నాం. దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గడిచిన 2 దినాలు ఏలూరులో ఉపవాస ప్రార్థనకు గడువుకు దేవుడు ఒక కార్యం జరిగించాడు. ఏలూరు మందిరం స్వస్థత అవసరాలు ఉన్న బ్రోకర్లు రమణమణం పడుతుంది, ప్రార్థన చేసుకుంటారు, తగ్గిపోతుంది. మళ్ళీ బ్రోకర్ ఇప్పుడు అవసరమైనప్పుడు మళ్ళీ వస్తారు, మళ్ళీ తగ్గిపోయినట్టు. ఏది ఏమైనా ఉపవాస ప్రార్థనలు ఎవరికి దేవుడు నిర్ణయిస్తే వారే పోతారు. పిలువబడిన వారు అనేకులు రెండమ్మా అని అనౌన్స్మెంట్ అనేక మంది ఏర్పరచబడిన వారు ఆ కొందరు దేవుడు సిద్ధపరిచాడు. ఆ కొందరు ద్వారానే దేవుడి యొక్క కార్యము ఎంతమంది ఉన్నారనేది కాదు, ఆసక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని. 100 మంది ఉంటారు, అందులో ఒక్కరికి ఆసక్తి ఉండదు. ఏం ప్రయోజనం? ఇద్దరే ఉండాలి, అందులో ఇద్దరులో ఒకరైన ఆసక్తి కలిగి ఉంటే దేవుని సన్నిధి అక్కడ అనుభవించవచ్చు. అక్కడ మనం చేసిన ప్రార్థన పరలోకానికి మంచిది. ఈ వారం, ఈ శుక్రవారం శనివారము మరి మధువాన గ్రామంలో 2 దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతుంది కనుక మీ అందరికీ ఆహ్వానం. ఏర్పరచబడిన వారు మాత్రమే గుళ్ళు అడుగుతారు. మీరందరూ ఏర్పాటులో ఉండాలని దేవుడి పదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. మరి 2 దినాలు దేవుని సన్నిధిలో అనేక గొప్ప కార్యాలు మనం చూసినట్లు ప్రార్థన దినం చేసుకోవాల్సిందిగా ప్రభువును తెలియజేస్తాం. గడిచిన సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి పెడుతున్నాము సామాన్య విషయంలో జగదీశ్వర గృహంలో గురువారం కోట పరిచర్య. 1 సంవత్సరం నుంచి మందిరము స్థలం పొందామని, మందిరం కడదామని ఆలోచన కలిగి ప్రార్థన చేశాం. కానీ మనకు స్తోమత లేకపోవడం వలన నా ఆశ ఏంటంటే, ప్రభావం మేము కుడి కడితే మేము కొన్నాం, మేము కట్టామనే మాట వస్తాయా? అది నువ్వు ఇచ్చావు అనుకో. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. సగం కట్టారు అనే పేరు నువ్వు నాయన ప్రార్థన చేస్తున్నాం. మరి గారు చెప్పిన విధంగా ఆదివారం ఆరాధన గురించి అనేక మంది అడుగుతున్నారని తప్ప చెప్పినప్పుడు ఎక్కడ పెట్టాలంటే మా ఇంట్లో పెట్టండి అయ్యా. నేను అమ్మ గురువారమే మరి ఆదివారం అంటే ఏదైనా మనం సంవత్సరానికి ఒకసారి పెడతానికి పాస్టర్ గారికి పిలిచి ఇంటికి పిలిచి పెడతానికి మనకు పోతా ఆయన మన ఇంటి వెళ్ళిపోతాం. వీళ్ళందరూ టూర్ పెడతాడు, వీళ్ళందరూ సాఫ్ట్ వేసి టీవీ ఇచ్చి నాకే ఇష్టం. ఎందుకంటే వారం చూసే మొహాలే కదా. మా పుట్టి గురువారం పోతాం ఈ మొహాలని.
మళ్ళీ ఆదివారం కూడా ఎందుకంటే లేదా గారు ఆదివారం స్టార్ట్ చేద్దాం మనకి లేదు. నువ్వు అనుకూలంగా ఉన్నావు కానీ ఎవరెవ్వాలి? మన కొన్నిటికి దేవుడు ఇవ్వాలి, కొన్నిటికి దేవుడితో పనుందా? ప్రార్థన చేద్దాం. 6 నెలలుగా ఇంచుమించు 6 నెలల పైనే ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుంచి ఆ స్థలంలో దీని గురించి ప్రార్థన చేసి గట్టి చేసి కలిగెట్టి మూసి మాట్లాడని ఎన్నోసార్లు ప్రయత్నం చేసి దేవుడికి అప్పగించాం. అమ్మగారు అందరి పెడదామా ఈ పరిస్థితులు వెళ్ళగలిగాం. అది ఆయన చెప్పినాకే దానికి ఒక సూచన మనకి కావాలి. మనం ఒక పని చేస్తున్నామంటే దానికి ఒక సూచన కావాలంటే జాగ్రత్త. సూచన లేకుండా చేస్తే ఏమైంది? గొప్ప చదువుకున్నాం అది మన జనాన్న అమ్మగారు సాక్షి చెప్పింది కదా, దర్శనం వచ్చింది ఎలా వచ్చింది ఇంకే ఆయన చెప్పినట్టు ఒక సూచన. ఆయన ప్రారంభించమన్నాడు, మనం ప్రారంభించాం. నడిపించేది ఆయనే. మనుషులని చూడక దేవుడిని చూసి ప్రారంభిద్దామని ఆలోచన వెంటనే వచ్చే వారం నుంచే ప్రారంభిద్దాం. లేదంటే ఈ వారం నుంచి ప్రారంభించాం. అన్వేషణలో జగదీష్ వాళ్ళ గృహంలో ప్రతి ఆదివారం, గురువారం మావుడే, గురువారం వారు వ్యక్తిగతంగా పెట్టుకున్న పరిచర్య, ఆదివారం ఆరాధన, ఆదివారం సాయంత్రం రాత్రికాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు అన్వేషణలో మన జగదీష్ వాళ్ళ గృహంలో మందిరము కట్టు వరకు మనకి స్థలం దేవుడు ఇచ్చే వరకు జరుగుతుంది కనుక ఆరాధన కొరకు ప్రార్థన జ్ఞాపకం చేసుకుని అనేక నూతనాత్మలు రక్షించబడాలని. నేను ఎప్పుడు 100 మంది కావాలి ప్రభు అని అడగను, కానీ ఒక్క కుటుంబమైనా రక్షించబడి అన్య జనుల్లో నుంచి ప్రభువుని ఆచర్చికి వెళ్ళేవాడు కాదు, ప్రభువుని ఎరగని కుటుంబం, ఒక కుటుంబం రక్షించబడితే నా జీవితం ధన్యమైన వాళ్ళకి ప్రార్థన చేస్తాను. మీరు కూడా అనేక మంది బిడ్డలను నూతన ఆత్మ రక్షించబడాలని, ప్రభువుని ఎదగాలని ప్రత్యేకంగా జగదీశ్వర కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళు ఉంటాడా గురువు కదా, వాళ్ళ మీద కూడా తండ్రి కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా జగదీశ్వర కుటుంబం కొరకు దేవుడు వాళ్ళని బలపరిచి ఆ కుటుంబం వాడబడితేనే సేవ వర్తిల్లింది. ఆ కుటుంబం వాళ్ళే పోతారు వాటికి వచ్చినప్పుడు వాటిని పడాలి. నిర్లక్ష్యంగా ఉన్నారనుకో సేవ, అలా సేవ జరగడం వల్ల నీకు ఆశీర్వాదం ఉండదు. కొంతమంది మోక వేదన. సేవ దినదినము వృద్ధి చెందిందని. ఒక మొక్క పెరగాలంటే దానికి మనం ఏం చేయాలి? నీళ్ళు పెట్టాలి, ఎరువు వేయాలి, దాన్ని ఆలనాపాలన. మనం అలా చూస్తా కూడా ఆ మొక్క పెరగకపోతే, మనం ఆ విధంగా చూస్తా ఆ మొక్క పెరగకపోతే అప్పుడేమంటాం? దేవుడా, దీనికి అన్నీ చేస్తున్నాను కదయ్యా, ఎరువు వేస్తున్నా, నీళ్లు పెడుతున్నా, అన్నీ చేస్తున్నాను కదా, అయినా ఇది ఎందుకు పెరగట్లేదయ్యా అని అడుగుతాం. అతను నీళ్లు పెట్టట్లా, ఎరువు వేయట్లా, దాన్ని పట్టించుకోవట్లేదు దేవుడితో. అది బలించదో, నువ్వు ఎవరిని అడగడానికి అవకాశం కనుక పరిస్థితి పెట్టే జగదీశ్వర కుటుంబం కూడా వాడబడాలి. గురువు అనేసి ఇష్టం వచ్చినట్టు ఆట పాట అంత కుదరదు. దేవుడి మందస్సు మోపేది ఇంట్లో ఉంచబడినప్పుడు 3 నెలల్లో దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు సార్? ఆశీర్వదించాడు. అలా ఆశీర్వాదం రాజు దగ్గరికి వెళ్ళిందా? అలాగే ఆ కుటుంబం కూడా ఆశీర్వదించబడినప్పుడే నలుగురు వస్తారు. కుటుంబం ఆశీర్వదించబడాలని వారు కూడా పరిచర్యలు నమ్మకస్తులు యథార్థంగా కృష్ణుడు అనేక ఆటంకాలు పెడతాడు. అందుకనే కూడా అనేక ఆటంకాల నుంచి దేవుడి యొక్క కుటుంబాన్ని విడిపించి దేవుడి సేవలో వారు కూడా వాడబడినట్టు జ్ఞాపకం చేసుకుని
సమయం చాలా అయిపోయింది. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుగా నిమిషాలను వాక్యం ధ్యానించాలని ఆశపడుతున్నాను. బలపరచమని కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభువుని నమ్ముకొని సొంత రక్షకులుగా అంగీకరించిన తర్వాత మన ఆధారం ఏదై ఉండాలో తెలుసా? ఎవరై ఉండాలి? ఏంటి చెప్పాలి? అందరు చెప్పాలి. దేవుడేనా? ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు అపజయమంటూ అన్నాడు ఉండదు. కానీ ఇక్కడ మనం ఒక వాక్యములో చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఇక్కడ అబియా చనిపోయాడు. తర్వాత అతని కుమారుడైన ఆసా రాజు అయ్యాడు. ఇతని దినాల్లో అంట 10 సంవత్సరాలు ఏ యుద్ధము లేదు, ప్రశాంతంగా ఉన్నారంట. చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 10 సంవత్సరాలు. తర్వాత ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడే అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను. చక్కగా వినండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసా రాజు అయిన తర్వాత 10 సంవత్సరాల యుద్ధాలు లేవు. ఏంటి? అతను చక్కగా దేవుడి మీద ఆధారపడి చక్కగా ప్రార్థన చేసుకుంటా, దేవుని పని చేస్తా, చక్కగా సంతోషంగా సమాధానంగా ఏంటి అతని దేశాన్ని పాలించుకుంటున్నాడు. దేవుడి మీద ఆధారపడుతున్నాడు, చక్కగా ఉంటున్నాడు. అతని దేశములో యుద్ధము లేకుండా నెమ్మదిగా చక్కగా ఉన్నాడంట. చక్కగా అతని దేశంలో ప్రాకారాలు కట్టుకొని రాజ్యాన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యారు ఆసాయవో ఆయన రాజు అయితే మాకేంటి, ఆయనకి యుద్ధం లేకపోతే మాకేంటి లాభం, ఏంటంటావు ఇవన్నీ అని మీరు అనుకోవచ్చు. ఆసా ప్లేస్ లో మీరు పెట్టుకోండి. ఆసా ప్లేస్ మీది సీతా. ఆసా ప్లేస్ లో నువ్వు, నేను, మన రాజ్యం మన ఇల్లు.
అంతేగా కుటుంబానికి భర్త యజమానుడు, అతను లేడు కుటుంబానికి యజమానురాలు. వీళ్ళే ఆ కుటుంబమే ఒక రాజ్యం, వీళ్ళే రాజులు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ రాజు ఎవరో అంతే. ఎవరింట్లో వాళ్ళు, గోపాల ఇంట్లో గోపాలు, జగదీష్ వాళ్ళ ఇంట్లో జగదీష్, వేసు వాళ్ళ ఇంట్లో వేసు, ఏసమ్మ వాళ్ళ ఇంట్లో ఏసమ్మ, సీత వాళ్ళ ఇంట్లో రాముడు సీత, రాణి వాళ్ళ ఇంట్లో రాణి. మనం రక్షించబడ్డాక మన ఇంటి బాధ్యత మనదే. ఆశ ఆదేశానికి రాజు, మన గృహానికి మనం రాజు. ఆశ యథార్థత కలిగి చదవమాట. ఆశ దేవుని యందు యథార్థత కలిగి. హల్లెలూయా. నమ్ముకోవడం అందరూ నమ్ముకుంటారు. నువ్వు దారిపోయి అడిగిన ఏ చెప్పి నాకు చాలా ఇష్టమయ్యా, నేను ఆయన నమ్ముకుని ఆయన కోరుకున్నప్పుడు తలుచుకో. ఈ తలుచుకుంటా లేదు, ఈ తలుచుకుంటా లేదు. ఇక ఆయన తప్ప మరొక దేవుడు లేడని నమ్మడం లేదు. పెళ్లి చూపులు అనేక మందిని చూస్తావు, పెళ్లి మాత్రం ఎవరు చేసుకుంటావు? ఈ లోకంలో అనేక మందిని చూసాం. దేవుళ్ళు అనబడేవారు, దేవతలు అనబడేవారు, స్వామీజీలు అనబడినవారు. వారిలో వచ్చి నిజమైన దేవుణ్ణి నమ్ముకుంటే యథార్థం. ఇక్కడ ఆశ నమ్ముకోలా, నమ్ముకొని చెప్పాలి గట్టిగా యథార్థంగా ఉన్నాడు. మనం నమ్ముకుంటాం కాకపోతే అది ఒక్కటే ఉత్సాహం మన దగ్గర. గోడ మీద బిల్లు ఉంటాం, ఇటీలు ఇటుతాం. ప్రార్థన మందే, ఈ పండగ మందే, ఏమైనా వచ్చేది పందిర్లు మనయే, డబ్బు ఎవరు కనపడి దాన్ని డ్యాన్స్ చేసేది మనమే. నిజం. ఏలూరులో రోజు నేను వెళ్తా, పేపర్ మొత్తం ప్రసాదం ఉంది. మళ్ళీ అసలు గుర్తుపట్టి వచ్చి వేంద్రని జలచేర పెట్టుకుని మేము ప్రసాదం చేసేస్తుంటాయి. అసలు అక్కడ మనకేం పని? అప్పుడు వీళ్ళన్నిటిలో డబ్బు మోగితే మనమే డ్యాన్స్ చేసేది. ఇది గాంధీకి వచ్చేవాడే. నేను రాకూడదు కానీ మీరు అట్లా చేయండి, ఇక్కడ చెప్పండి, సలహాలు ఇచ్చేది మనమే. నేను రాకూడదు కానీ మంచిగా తీసుకెళ్ళాలి. ఎక్కడ మొదలయ్యాక ఆ టైప్ కాదు. ఏ టైపు? మన టైప్. మనం అంటే మీకు కోపం రావచ్చు, మేమంటారు కదా, నా టైప్. మీరంతా కరెక్ట్ అయిన వాళ్ళు. మీరు కాదు, మీరు కాదు. మన ఎంత దౌర్భాగ్యం తెలుసా? పాము ఆయన రోడ్డు మీద పాము వెళ్తాయి. రాత్రి మేము అర్థం రైతులు 10ంటికి వాళ్ళ పావులు టైర్ కింద పడుతున్నాయి, దారి పడిపోతున్నాయి, పిల్లపాములు వెళ్తాయి, పెద్ద వెళ్తాయి, వాగులు వెళ్తాయి. పాము కనబడితే మంత్రం అంటారు. వెయ్యాలి మంత్రం. ఏదండి వేస్తాడు ఏదో రోజు ఒక మంత్రం దెబ్బ పోతాం, గట్టి వదిలిపోతాం. ఎందుకు? యథార్థత లేని బట్టి ఎందుకు? ఏ ఆలోచన కలిసిందా? కరెక్ట్గా ముందు ఉన్నాయి కదా, ఉన్నాయా? చచ్చిపోగా ఏమి పోతే పోయావు, ఎవరు చేసిగా ఉంటున్నాడు. ఆ సమయం అంటే కానీ ఆదివారం తెల్లబట్టలు, సోమవారం డబ్బు డ్యాన్సు, మాత్రం సీతా లేదు ఒకరోజా రమణందు ప్రేమైన దేవుడు పెట్టారా? ఆశ యథార్థంగా బతికాడు. యథార్థంగా బతికేవాడికి
మీరు ఎందుకు రావు? స్వప్న నువ్వు ఎన్నే లేదు జగన్ లేదు 5 సంవత్సరాలు, మేము 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఒక్కడు వచ్చేవాడు కాదు ఇంటికి నేర్చుకుంటాను. ఈ అమ్మాయి రోజు అయ్యారు ఒక్కడ చేస్తున్నాడు. 20,000 రూపాయలు పని మానేశాను. ఏదైనా ప్రాక్టీస్ ఉంటే బాగుండు, ప్రాక్టీస్ ఉంటే బాగుండు. 1 సంవత్సరం చూసింది, 2 సంవత్సరాలు చూసింది. అసలు రాట్లా, ఇప్పుడు ఇంటికి రాట్లా. ఎవరైనా వచ్చిన ట్యాబ్లెట్ ఇస్తే లభించలేదు. నన్ను అమ్మ ఎత్తాళ్ళే ఏమవుతున్నాయ్యారు? 1 సంవత్సరం అయిందో 2 సంవత్సరాలు అయిందో ఒకే ఏరియాలో ఎక్కడే ఉంటున్నాను నేను ప్రాక్టీస్. వాళ్ళ ఫోన్లు అన్నం వండకూడదు, కూర వండకూడదు. ఫోన్లు అడగమస్తే అమ్మ వస్తావా, అమ్మమ్మ బయలుదేరు అమ్మ చచ్చిపోతావమ్మా, రామ్మా దేవుడు ఎంజాయ్ చేస్తుంటాను. నేను చెప్తే చూసేదమ్మా, నువ్వు వస్తావా? ఈ పరిచర్లు ప్రాంతం నాకెందుకని ఎక్కేస్తావా? ఏంటిది డ్యూటీ ఎక్కేది 20,000 రూపాయలు బండి వేసుకొని తిరగడం వల్ల రోజు 100 రూపాయల ఆయిల్ అయిపోతుంది. కానీ ఈ ప్రాంతం వల్ల సుఖం ఏం లేదు. ఈ మాటికి 2-3 సీట్లు ఎత్తే 4 లక్షలు అప్పి తినేది, 4 లక్షల డబ్బులు సంపాదించేవాళ్ళం. వస్తాయి అలాంటి ఆలోచన అమ్మాయికి కూడా వచ్చింది. మరి మనం ఇప్పుడు అంటే జరగట్లేదు ఏమనుకున్న దాన్ని బడి అమ్మ నేను చేస్తానమ్మా వెళ్ళమ్మా అన్న. వెళ్తే ఈ ప్రాంతంలో రావడానికి నేను ప్రాంతానికి రావాలి, ఇటు ఉద్యోగం డబ్బులు కావాలి అనుకుంటామా, ప్రార్థన చేసుకోవడం దేవుడు ఆశీర్వదించాను. 4 తర్వాత ఇప్పుడు ఆశీర్వదించాడు. ఆ జగదీష్ తెచ్చేటప్పుడు వాళ్ళ తెస్తున్నాయి. దేవుడు ఇస్తే యెహోవా ఆశీర్వదించగా ఆపగలిగిన వాడి మీద. కాబట్టి మనం అసలు ఎక్కడ మనకి తెల్లపాటికి చుట్టూ వేసిపోవాలి, పెద్దదైపోవాలి, కాయలు రావాలి, బెదవాడు వెళ్ళాలి, అమ్మాలి, కట్ల డబ్బులు చీట్లు పడాలి. అప్పుడు నమ్ముతాం దేవుడు గొప్పడని. అప్పుడు నమ్మవు నువ్వు. అప్పుడు ఎవడో ఒక 10 మందిని చూసుకుంటాం. ఆడు కాదు కదా, అది రాలేదు కదా. ఆశ యథార్థవంతుడై చక్కగా ఏలుబడి చేశాడు. చక్కగా 10 సంవత్సరాలు యుద్ధాలు లేవు. నువ్వు దేవుడి భక్తిలో ఉన్నంత కాలం నీ ఇంట్లో యుద్ధం లేదో, పోరాటం లేదో, ప్రశాంతంగా బతుకుతావు. హల్లెలూయా. నువ్వు గుడ్లు పెట్టి చేసుకో, ఆలోచించుకో. నువ్వు భక్తిలో ఉన్నంత కాలం ఏ సమస్య ఉందా, ఏ ఇబ్బంది అన్న ఉందా? ఆస్తులు లేకపోవచ్చు, బంగారాలు పైనుంచి కిందకి ఆరాలు లేకపోవచ్చు, చక్కటి నిద్ర, హృదయంలో సంతోషం, ప్రార్థన చేయగానే జవాబు, దేవుడి దర్శనాలు, ఇది చూసేవాళ్ళు. ఎప్పుడు ఆశ ఎలాగైతే యథార్థంగా ఉన్నాడో, దేవుడి సన్నిధిలో బ్రతికాడో, ఆ 10 ఏళ్ళు అతనికి యుద్ధాలు లేవంట. మన శాంతిగా ఉన్నాడు, రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు, ప్రాకారాలు కట్టుకుంటున్నాడు. ఆ 10 సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి నీ కుటుంబాన్ని ఏలుకుంటూ ప్రశాంతంగా నీ బిడ్డలను పోషించుకుంటూ కావలసిన దాని కొరకు ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతూ దేవుడి పాదాలు పట్టుకొని సంతోషంగా సమాధానంగా బ్రతికావు. 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వాల ఒక సమయం వచ్చింది, ఆయనకి దేశంలో ఏం కలిగింది తెలుసా? యుద్ధము కలిగింది. చూడండి 14వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, కూషీయుడైన జరాహు 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయాను. చాలు, బ్రహ్మకులారా 10 ఏళ్ళు అయిపోయింది, కొంతకాలం అయిపోయింది. తర్వాత యుద్ధం వచ్చిందన్న. ఏమొచ్చింది? మనం ఏం చేస్తాం? అప్పుడు నిన్ను నమ్ముకున్నందుకు మాకు ఈ బాధలా, నిన్ను నమ్ముకున్నందుకు మాకు కష్టాలా, అసలు రోడ్లు చూడాడు హ్యాపీ పోతాం. నేను చర్చికి వచ్చి అది చేసి ఇది చేసి అసలు ఎంత చేసాము, అసలు మేము కాబట్టి మీకోసం ఆకాశానికి ఎంత దిద్దాం, మేము కాబట్టి చర్చిలో ఎంత చేసాం, ఇన్ని పొరలోకి వచ్చాం.
పిల్లరా, ఆశ ఏం చేశాడు? చదువు. వారు ఆ. మారేషానొద్ద ఆ. జపాతాను ఆ, పల్లపు స్థలమందు ఆ. పంక్తులు తీర్చి ఇచ్చి యుద్ధము కలుపగా ఆ. ఆశ ఆ. తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి అది అడిచాడు, యుద్ధానికి రెడీ అయ్యాడు. ఏం చేశాడు? తన దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు చదువు. యెహోవా ఆ. విస్తారమైన సైన్యము చేతిలో ఆ. ఓడిపోకుండా ఆ, బలము లేని వారికి ఆ. సహాయం చేయుటకు ఆ. నీకన్నా ఎవరునూ లేరు. ఆ. మా దేవా ఆ. యెహోవా ఆ. నాకు సహాయం చేయము. ఆ. నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఆ. నీ నామమును బట్టి ఆ. ఈ సైన్యంను ఎదిరించుటకు ఆ. బయలుదేరి ఉన్నాము. ఆ. యెహోవా ఆ. నీవే మా దేవుడవు. ఆ. నరమాత్రులను ఆ, ఈ పైన విజయము ఆ. పొందనీయకుము అని ప్రార్థింపగా చాలు. ప్రభునందు ప్రియుడే ఏమంటాడు? నరమాత్రులు నీయందు, అంటే యుద్ధం ఎవరిదని? దేవుడిదని. అయ్యా మేం కాదయ్యా, యుద్ధం నీది. నువ్వు చెప్పరావు. ఆ విస్తారమైన జనులతో మేమేం పోరాడగలం? మా వల్ల కాదయ్యా, మా శక్తి లేదయ్యా, మా వల్ల జరగదు ప్రభువా, మా వల్ల అవదు ప్రభువా అని ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు చదువు. యెహోవా ఆ. ఆ కూషీయులను ఆ. ఆశ ఎదుటను ఆ. యూదావారి ఎదుటను ఆ. నిలవనీయక ఆ. వారిని మొత్తినందున ఆ. వారు పారిపోయి హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధం లేకుండా ఏం చేశాడు? పారిపోయారంట. హల్లెలూయా. వస్తాయి నీ కుటుంబంలో సమస్యలు, వస్తాయి రోగాలు, వస్తాయి వ్యాధులు. నేను చెప్పండి, నిన్ను మనగొట్టాగా పోయి నెల పియో మొర్రు అన్నావుగా, ఈ నెల తయారైపోయావు మళ్ళీ ప్రార్థనలని వచ్చేసావు ఏలూరు. రావులేనుకున్నా, ఇక పోతావు అనుకున్నా. పియో మొర్రు అన్నావుగా పోయి నెల అంతా. మా దేవుడు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. మళ్ళీ పోయిన నెల కన్నా ఈ నెల ఇంకో అధిక ఆరాధనతో, 4వ ఆరాధనతో మన రంగంలోకి దేవుడు ఇచ్చాడు. మొత్తం 10 సంవత్సరాలు యుద్ధాలు లేవు, ప్రశాంతంగా ఉన్నాడు, చక్క దేవుడిలో ఉన్నాడు. యుద్ధం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఈ విస్తారమైన జనుల మీద మేము గెలవలేవయ్యా, నిన్ను నమ్ముకున్నామయ్యా, నమ్మవుతున్నాం. మనం చేస్తాం ప్రార్థన. ఇప్పుడు మానేసి ఇప్పుడు సమస్య వస్తే జాగ్రత్త. ఇప్పుడు పెడితే అప్పుడు ఈ పెడితే దేవుడు పిక్చర్ కాదు, మనుషులు మోసం దేవుడు మా నీతి బాగు. ఆయన యథార్థతలో ఉండి సమస్య వచ్చినప్పుడు యథార్థంగా దేవుడు మాట్లాడాలి. నరమాత్రులు నీ మీద గెలవని మాకయ్యా, యుద్ధం నీదని అని చెప్పాడు. యుద్ధము చేయకుండా వారేవారు. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, దేవుడిలో ఉన్నప్పుడు, నువ్వు దేవుడితో నీ మనసు అంతగడిపడినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ సమస్య ముప్పు విడిపోనట్లు విడిపోతుంది. రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు వెళ్తారు? 10 సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది? యుద్ధం వచ్చింది, గెలిచాడు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్పోడు, సాక్ష్యాలు చెప్తారు, ఊరు తిరిగారు. దేవుడు గొప్పోడు అన్నాడు, అవి చేశాడు, ఈ చేశాడు. కానీ మళ్ళా వచ్చిన యుద్ధం చూడండి 15వ వచనం, 19వ వచనం, 19వ వచనం చదువు. ఆశ ఏలుబడియందు ఆ. 35వ సంవత్సరముల వరకు ఆ. యుద్ధములు జరగలేదు. అది ఎన్ని సంవత్సరాలు జరగలేదంట? మళ్ళీ ఆ కూషీలతో యుద్ధం చేసినాక 35 సంవత్సరాల దాకా యుద్ధం లేదు. చక్క ప్రశాంతంగా హాయిగా బతుకుతున్నారు. మరలా 16వ వచనం, 1వ వచనం చదువు. ఆశ ఏలుబడియందు ఆ. 36వ సంవత్సరమున అది 35 ఏళ్ళు యుద్ధం లేదు, హ్యాపీగా బతికేస్తున్నాడు. 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన ఆ. బయెషా
యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరుపుకుంటున్నట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందును రాజనగరు నందును ఉన్న బొక్కసములోని వెండి బంగారమును తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవిడికి పోవునట్లు నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానం చేశాను. మళ్ళీ వచ్చింది యుద్ధం. ఇశ్రాయేలు రాజు వచ్చాడు యుద్ధానికి. వచ్చి వాళ్ళ కట్టేశాడు. వాళ్ళ కట్టేసి మనల్ని యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఆసా ఏం చేయాలి? ఏం చేయాలి? ఎట్టి చెప్పాలి? అందరూ చెప్పాలి. మొదలెట్టాడా? ఏం చేశాడు? ఎండి బంగారం ఎక్కడే? దేవుని మందిరములో ఉన్న చూడమార్గదు ఆగు. నీ రాజనగరంలో ఉన్న డబ్బు తీసి ఇచ్చుకో ఎంతైనా. ఎక్కడ తీసాక మనం కూడా దశింబాక డబ్బులు అదే ఏమవుదు ఈ నెలకు ఇబ్బందిగా ఉండదు వాడుకుందాం. రాజనగరంలో ఉన్న ఇచ్చుకో ఎవరికైనా. యెహోవా మందిరంలో ఉన్న డబ్బులు కూడా తీసేట. ఈ రెండు డబ్బులు తీసుకున్నాడు. తీసుకొని అప్పుడు ఏం చేశాడు? యుద్ధం కలిగినప్పుడు ప్రార్థన చేశాడే, మాకు శక్తి చాలు, మాకు బలం లేదు, నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సిరియా రాజుకి మందిరంలో ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బులు మనం కూడా ఆసుపత్రి ఇదిగో దశమ డబ్బులని ఎక్కడెక్కడ వచ్చే నెల కలిపిద్దాం. నీకు ఓనేళ్ళకి ఇవ్వడాకే బ్యాలెన్స్ అవ్వదు. ఈ కలిపిస్తావా? ఈ కలిపి తీసుకెళ్ళి కానీ మరి ఆ ప్రాణం కార్డు అవసరం ఏంటి? ఎప్పుడు ఇవ్వట్లేదా? రాజనగరంలో దేవుని మందిరంలో ఉంటాను. రోడ్డు తీసుకెళ్ళి సిరియాకి ఇచ్చి రాజుకి, అయ్యా ఇవి డబ్బులు నువ్వు నేను ఫ్రెండ్స్, మీ నాన్న మా నాన్న కలిసి కూర్చొని చుట్టలు అయ్యారు, మీ నాన్న మా నాన్న కలిసి నోట్లు వేసారు, మీ నాన్న నా నాన్న అనుకుంటా ఆ డబ్బులు ఇచ్చేవాడికి ఎక్కగట్ట వాళ్ళు వెళ్ళాడనే పెద్ద వేసాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మాయ్యా ఎప్పుడో దేవుడు అనే మాట్లాడే ఇక్కడ. నీకు ఒకప్పుడు ఎంతో వెళ్ళినప్పుడు ప్రార్థన చేద్దాం రండి, ఉపవాస ప్రార్థన చేద్దాం రండి, 2 రోజులు ప్రార్థన చేద్దాం రండి, 3 రోజులు ప్రార్థన చేద్దాం రండి, తెల్లారగడ చేద్దాం రండి, అర్ధరాత్రి చేద్దాం రండి. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఆశ ఏం చేస్తాడు తెలుసా? ఎవరు చూసుకున్నాడు? సిరియా రాజును చూసుకున్నాడు. ఆడు చూసుకొని ఉన్న డబ్బులన్నీ తీసి ఇక్కడ ఎక్కడ గుళ్ళు అవి తీసుకెళ్ళి ఆ జైల్లో పెట్టి, నువ్వే ఆడు చూడు, నీ సైన్యమే సరిపోతారు, నేను సరి. ఎవరిని ఎదరపడ్డాడు? ఎందుకంటే ఎంత మార్పు జరిగింది? 35 సంవత్సరాలు అయిపోయింది. మనకు కూడా భక్తి పెరిగే కొద్ది కొవ్వు పెరిగిట, భక్తి పెరిగే కొద్ది నిర్లక్ష్యం పెరిగిపోతాం. ఒకప్పుడు ఒక పరుగు రెండు. ఆ దేవుడు ఏం చెప్తాలే సొంతం చదువు 16వ అధ్యాయం 7వ వచనం నుంచి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన వచ్చి ఆ దేవుడు ఆత్మస్వరూపు ప్రవర్తన పంపించి మాట్లాడుతున్నాడు. వచ్చి అది అని అబ్బాయి అప్పుడు బాగా నమ్ముకున్నావు గట్టిగా, ఇప్పుడేమో సిరియా రాజు నమ్ముకున్నావా? నీ దేవుడైన యెహోవాని నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకున్నావు కదా.
యొక్క సైన్యము సిరియా రాజు యొక్క సైన్యము ఈ వర్షము నుండి ఆ. తప్పించుకొని పోయెను. ఆ, బహు విస్తారమైన రథములను ఆ. గుర్రపు రౌతులను గల ఆ. కూషీలను ఆ. రూబీయులను ఆ. గొప్ప దండే వచ్చింది కదా. అది ఒకప్పుడు కూషీలు వచ్చారు కదా అబ్బాయి, మరి అప్పుడు పిచ్చుకొచ్చుకోపోయావా జనాలనే? అప్పుడు నేను కావాలా, అప్పుడు నా సహాయం కావాలా అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ కంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఎక్కువ కదా. చదువు. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆ. ఆయన వాటిని చేతికి అప్పగించెను. ఆ, తన ఎడల యథార్థ హృదయము గలవారిని ఆ. బలపరచుటకై ఆ. యెహోవా కనుదృష్టి ఆ. లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఆ, అంటే అబ్బాయి అంటే దేవుడు ఏ సొంతం లేదే. అప్పుడు ప్రార్థన చేసాం, ఇప్పుడు ప్రార్థన చేయకపోయినా, ఎవడు కౌలు పెట్టినా, ఎవడు సలహాలు తీసుకున్నా, ఎవడు మాట చప్పున, లేదంటే మన ఆలోచన చప్పున చేసేసుకుంటే దేవుడే సొంతం లేదులే, దేవుడికి ఏం తెలుసులే, మన ఇష్టం, మన ఆలోచనలు, మన ప్రవర్తన మన నచ్చినట్లు చేద్దాం అని నిర్ణయించుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, యెహోవా కనులు లోకములంతా సంచారము చేస్తున్నాయన్న సంగతి మర్చిపోమాక. నువ్వు కూర్చుండా, లేవుడా, నుంచుండా, నీ మనసు ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహలు, నా ఆలోచనలు, నా ప్రవర్తన సమర్థం ఎవరు చూస్తున్నారు? ఆయన ఏం చూస్తలేదు. గుళ్ళో ఉంటే చూస్తారు, ఇంటికి వెళ్తే ఆయన చూస్తారు, మనం ఎక్కడ ఏమంటే ఆయన మనం ఏం చేసినా ఆయన అని నీవు అనుకుంటున్నావో ఆశ. యెహోవా దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. చదువు. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు దేవుడు? మతి తప్పి ప్రవర్తించావు, జాగ్రత్త. దేవుడి దగ్గర మనుషుల దేవుడు ఆలోచనలు కాక మనుషుల ఆలోచనలు తీసుకొని కొన్ని రోజులు దేవుడు అని కొన్ని రోజులు మనుషులని డాన్సులు అయితే ఇప్పుడు ఆ సాగు పట్టింది అయితే మనకి పట్టింది. చదువు. మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని అబ్బా ఈ 36వ సంవత్సరం మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. హల్లెలూయా. నీ ఇష్టం ఆడిని పిలుచుకొని చేసుకోగలరు. ఇక చేసుకో యుద్ధం, ఇక చేసుకో యుద్ధాలు. నాతో పని లేదు కదా నీకు. నాతో పని ఉంటే అప్పుడు దాకా వచ్చినా ప్రార్థన చేసి ప్రభావ మరి వీళ్ళు ఎవరో వచ్చారా, మరి ఆ రోజు సాయం చేసావు, ఇవాళ సాయం చేయని అయ్యేవాడివి. ఇప్పుడు నన్ను పక్కన పెట్టేశావు, సొంత ఆలోచన చేసేసావు. తెలిస్తే అక్కడ 35 ఏళ్ళ నుంచి ఎక్కువైపోయింది కదా. ఈ 35 సంవత్సరాలు తెలివితేటలన్నీ వాడి రాజ్యంలో ఉన్న డబ్బు, దేవుడి యొక్క డబ్బు తీసుకెళ్ళి ఆడవుడికే ఇచ్చి యుద్ధాన్ని ఆప్చేపించి చూసావా ఎంత తెలివిగా ప్లాన్ చేశాను. మరి మన తెలివితేటలు అవి అని ఆలోచిస్తున్నానంట. ఈ లోపల దేవుడు అంటున్నాడు, అబ్బాయి బాగా వాడావు, ఇక నుంచి అన్ని అయ్యో వాడుకోండి. ఇక నుంచి ఏంటంట, ఎవరు తెచ్చి పెట్టుకున్నాడు ఈ బాధలో? అసలు ఎందుకు పంపిస్తాడు? నువ్వు లైన్లో ఉన్నావు, మధ్యలో ఉన్నావు, మధ్య తప్పు ఉన్నావు. నీ ఆలోచనలు దేవుడేపు ఉన్నాయో శ్రమ వస్తేనే కదండి తెలిసేది మన భక్తి. శ్రమలోనే మన భక్తి తెలిసింది. అంటే వాళ్ళు వానొస్తే భక్తి తెలిసిపోయింది, వానొస్తే తెలిసిపోతుంది మన భక్తి. గట్టి వాన పడిందనుకో ఏమెళ్తాంలే వానకి, ఈ వాన వచ్చావు అయిపోయింది. అంటే నీ భక్తి అంతా వాన రాకముందు సేపు సూత్రం సూత్రం ఆలేదు సూత్రం చపట కొడతావు, ఎగురుతావు, గంతులేస్తావు. వాన వచ్చి ఇంట్లో కొడుకుంటావు. చూడాలిగా, అందుకని వాన అంటారు, ఇటు వస్తారా మాయేస్తారా? ఆనందం తీసుకుంటుంది మొదలు వచ్చి ఇట్లాంటి వాళ్ళని జాగ్రత్త కొద్ది ప్రాణం పోయినట్టు ఫీల్ అయ్యేవాడు. బలాలే గలాలే మతి తప్పి ప్రవర్తించావు కదా. 35 సంవత్సరాలు తెలివితేటలు పెరిగి తెలివిగా యుద్ధం తప్పించాను అన్నావు కదా. ఆ తెలివితేటలకి వాడుకోకపోనా
ఇక చేసుకో యుద్ధాలు చదువు. ఇక ఇది మొదలుకొని ఇది మొదలుకొని 36 సంవత్సరం దాకా, చక్క 36 సంవత్సరాల దాకా ఎవరితో ఉన్నాడు? 36 సంవత్సరాల దాకా ఎవరితో ఉన్నాడు? దేవుడితో ఉన్నాడు. 36 సంవత్సరం నుంచి ఎవరితో ఉన్నాడు? సిరియా రాజుతో ఉన్నాడు. వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్స్తో తెలివితేటలతో వాడేస్తున్నాడు. తెలివితేటలు వాడితే ఒక్కసారి మధ్య తప్పుతావు, జీవితం గెలిచి వాడేవు కదా తెలివితేటలు. 35 సంవత్సరాలు తెలివితేటలు, యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉండటం వల్ల ఇప్పుడు నుంచి ఇక వాడరా నాయన, ఇక నుంచి యుద్ధాలు చదువు. ఇది మొదలుకొని యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేశాను. బట్టి ఏమైపోయింది? అంతేనే మధ్య తప్పిగోడి కంటే బట్టి గురించి చెప్పడం. ఏదో వెళ్ళి ఒరే మధ్య తప్పి ప్రవర్తించారో పనికి మానవడా, 35 సంవత్సరాలు ఉన్న మనశ్శాంతి, ఆ యొక్క నెమ్మది ఇప్పుడు ఎందుకు పోగొట్టుకున్నావరా? దేవుడిని మేము పడుతున్నారంటే చెప్పిన మీద ఏమొచ్చింది? మనం కూడా ఇప్పుడు మానేసావు, గురి మానేటువంటి, ప్రార్థన మానేటువంటి, గుర్తుందా లేదా అంటే ఆయన చూస్తారు. వీడు కడతాడేమో మా గురువు డబ్బులు, వీడు తీరుతాడేమో మా అప్పుడు, గురువుడు అంటాడు, ప్రార్థన అంటాడు. ఇక ఆ రాజు కాబట్టి తీసుకెళ్ళి లోపలికి ఇచ్చాడు. నన్ను ఏం చేయలేక నా ఇంకో చూపు చూస్తాను. ఆ చూపుకి అర్థం నాకు అర్థమైపోతాను. వీడు పెడతాడు, వీడికేంటి ఉందని తింటున్నాడు. నేను అందుకని ఎవరికి చెప్పాను. ఎలా ఆయన మా స్వామి ఉన్నాడు, నిన్న పిలిపెట్టుంటే అసలు వానే వచ్చేస్తాడు. ఎవరికన్నీ అమ్మద్దారు ఇక్కడ ఇల్లు కొట్టున్నాడా? లోపోత్సవం వస్తున్నాడు, అతని గంటకి గంట తగ్గిందని అర్థం. మానవుడు అప్పుడు బతాడు. అదేంటి అవసరాలు దేవుడు వాడుకుంటే అవసరాలు తీరినాక 35 సంవత్సరాలు వాడుకున్నాడు దేవుడిని. 36 సంవత్సరాలు తెలియక బాగా దేవుని ఆసక్తి. డబ్బులతో కొట్టాడండి. డబ్బులతో కొడితే రాముంది. 100 రూపాయలు వాడితే బోర్డు మాస్టర్ ఫీలో ఉంటారు. 100 రూపాయలు వాడితే కోర్టు పోతున్నారు. 5 వందలు ఇస్తే బోర్డు ఉన్నారు. వాళ్ళు వచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఏం చెప్తారు? వీరుడు, సూర్యుడు, ప్రార్థన పరువాలు. దాంట్లో ఇంకా దురాత్మ అదే కొడుతుంటే ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది అని నాటం. అయ్యో నేను ఆత్మని చెప్పి ఆట మరి అది చెప్తానే కదా ఇచ్చేది. నీకు మనం గుడి ఎందుకు మానేసేవాటి ఇచ్చే 10 రూపాయలు కూడా ఆల్రెడీ అంటాయి. ఏదో ఇద్దాం అనుకున్నా వస్తే నంది అంటున్నాడు, మన ఇంకే బదులుతున్నాడు కదా. ఏమొచ్చేసిందంట ప్రవక్త గారి మీదకి? మనకి విపరీతమైన కోపం. 35 సంవత్సరాలు సీనియర్ ఇండస్ట్రీలో, 35 సంవత్సరాలు. మా తాత తర్వాత నేనే సీనియర్ని. 35 సంవత్సరాలు రాజుగా నువ్వు 4 ఎక్కువ ఏంటి ఇంట్లో అవ్వాలని మీరు ఇంటికి వెళ్ళారు. చదువుకోండి కింద ఆశా మరణం గురించి, యుద్ధాల గురించి ఒక్క బతికేది. మనం కూడా మొదట బాగా మొదలు పెడతాం. సూత్రం 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 హల్లెలూయా, దేవుడే దేవుడే దేవుడే. కొంతకాలానికి ఎన్నో అద్భుతం. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎట్లాంటి కార్యాలు జరిగాయి. అప్పుడు బాగానే ఉంది. అప్పుడు 35 సంవత్సరాల ఇంట్లో ఉన్నాం. 36 సంవత్సరం నుంచి దేవుడు లేచాడు, మనుషులు పట్టుకున్నాం. ఇక యుద్ధాలే, ఇక పోరాటమే. తోపుకుంటూ పూడ్చుకుంటూ, తోపుకుంటూ పూడ్చుకుంటూ, తీర్చుకుంటూ కట్టుకుంటూ, తీర్చుకుంటూ. నాకు తెలిసి ప్రభువుని విడిచిపెట్టి బాగుపడినోడు సంతోషము నేను ఎవరు. ఆస్తులు లేకపోయిన పాస్తులు లేకపోయిన దేవుడు పట్టుకుని అంటే ఆ పిల్లలు వాళ్ళు ఇవాళ చుట్టూ ఒలివ మొక్కలు వాళ్ళని బిడ్డలు
నీకు ఒక నీ భార్య పదచ్చు చక్కగా ఇల్లు కుటుంబం శుభ్రంగా పొందుతున్నావు చూసా కానీ డబ్బులు సంపాదించుకున్న మనశ్శాంతి లేని బతుకుతున్న దేవుని విడిచిపెట్టిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. కాకపోతే ఏంటంటే నీకు కూడా అనుభవానికి రావాలిగా. ఆశ 35 సంవత్సరాలు ఏమవుతుంది లేదు చక్కగా 36 సంవత్సరం మనుషులను పట్టుకున్నాడు. ఈ జీవితాంతం నీవు మనుషులను పట్టుకొని ఉన్నావా, దేవుణ్ణి పట్టుకొని ఉన్నావా? చేసుకుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే నువ్వు మనుషులను పట్టుకొని ఉన్నావు, దేవుణ్ణి పట్టుకొని ఉన్నావు తెలుసుకోగలిగి. ఒకవేళ నువ్వు యథార్థంగా దేవుణ్ణి పట్టుకొని ఉంటే నీ పక్షాన నీ దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మనుషులు పట్టుకొని నడుతుంటే నీ ఇష్టం, ఇది మొదలుకొని ఇగురుతా. లేదు ప్రభా, ఆశాకంటే గుర్తుతక్కుడు లోబడిగా పోయాడయ్యా, నేను నీకు లోబడతానయ్యా, నేను మరలా యథార్థంగా నీకు ఎప్పుడు తిరుగుతానయ్యా, పశ్చాత్తాపడిలా మరలా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించు, వారిని లేవనెత్తి వాడుకున్నాక ప్రార్థన చేసి పరిశుద్ధుగా నాయన ప్రారంభిస్తున్నాం. కానీ కొంతకాలానికి మనుషుల వైపు చూసి వారిని ఆధారపడి మా జీవితాలను కుటుంబాలను యుద్ధాలకు ప్రజలుస్తున్నాం, బాధల్లో శ్రమలో ఊపిలో దిగజారి ఆయన రైతులు క్షమించి ఆయన మేము మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న ప్రేమ, విశ్వాసములు కొనసాగుతాడు. ఇప్పుడు వచ్చిన ప్రియను దీవించమని ఆశీర్వదించమని కృపాది సన్నిధిగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. అందరూ వచ్చిన వర్గం పరలోకమందున్న మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసం ఇక్కడ కూడిన మనకును ఎవరైతే ఆశవాలి యథార్థమైన హృదయం కలిగి దేవుని వెంబడించున్నారు అటు బిడవద్దు. దేవుడు సదాకాలము నెమ్మది కలగ చేసి ఆశీర్వాదం కలుగ చేయుగాక.